పేరు అని. ఈరోజు మీకు ఇంకో కథ చెప్తాను. గ్రామం చివర ఒక చిన్న గూటిలో 2 కోళ్లున్నాయి, లక్ష్మి మరియు రాజీ. ఉదయం వెలుగులో పక్షులు పాటలు పాడుతున్నాయి. లక్ష్మి లేచి బయటకు వచ్చింది, కానీ రాజీ ఇంకా మత్తుగా నిద్రలోనే ఉంది. లక్ష్మి గూటి పైకప్పు మీద కూర్చుంది. కొక్కరొక్కో అని అరుస్తూ సూర్యుని ఆహ్వానించింది. ఇప్పుడే పొలానికి వెళ్ళాలి, విత్తనాలు తినాలి అనుకుంది. రాజీ మాత్రం దుప్పటి కప్పుకొని ఇంకా నిద్రలోనే ఉంది. తర్వాత వెళ్తే సరిపోతుంది అని అనుకుంది. అదే సమయంలో రైతు కొత్త పొలంలో విత్తనాలు చల్లాడు. లక్ష్మి ముందే చేరి ఒక్కొక్క విత్తనం తింటూ తన పొట్ట నింపుకుంది. రాజీ నిద్ర మేల్కొని పొలానికి వచ్చేసరికి విత్తనాలు దాదాపు లేవు. మిగిలింది కొన్ని గింజలే. రాజీ బాధగా లక్ష్మిని చూసింది. లక్ష్మి నవ్వుతూ చెప్పింది, సమయానికి లేవటం, పని చేయడం చాలా ముఖ్యం. అప్పుడు రాజీ అర్థం చేసుకుంది, సమయపాలన విజయానికి మొదటి అడుగు అని. ఈ కథ బాగుందా ఫ్రెండ్స్? మీరు కూడా రాజీలా కాకుండా లక్ష్మిలా పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోండి, వాయిదా వేయొద్దు. నా కథ మీకు నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.